నేను ఎవరిని కించపరచట్లా, ఆలోచించమంటున్నా. మళ్ళీ తర్వాత చాలా మంది బాధపడతారని అట్లా నా దగ్గరకు వచ్చేవాళ్ళు కోకోలండి. అందుకోసమే ఇది చెప్పడం మొదలు పెట్టా నేను. చెప్పాలి లేదంటే నాకు కూడా నేను చెప్పాలని ఆలోచన వచ్చిందే, ఇలా నా దగ్గరకు వచ్చి కొంతమంది బాధపడటం వల్లే ఓహో ఇలా జరుగుతుందా బయట నాకెట తెలిసిద్దండి, నాకెట తెలుస్తుంది, అప్పుడు చెప్పడం మొదలు పెట్టామన్నమాట. రైట్. మీరు ఇంకొకటి ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటారు అబద్ధం చెప్పొద్దు అని, కానీ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే అబద్ధం చెప్పినా కూడా ధర్మమే అంటున్నారు. మళ్ళీ దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు అశ్వత్థామ అథాకుంజరా ఉంది అనుకోండి, ఇట్లాంటి ఏమైనా, లేదంటే ఇప్పుడు ఉదాహరణకి ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు కదా, లైక్ ఇప్పుడు నీకు సాయి నీకు ఏం కాదు నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఉట్టి వాటర్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా సెట్ అయిపోతాడు సాయి, మేడం నాకు ఇచ్చింది కాబట్టి కదా మీరు తప్పు చేశారు, అది చేసింది అధర్మమే కానీ అతనికి మంచి జరిగింది. సో ఇప్పుడు ఇది న్యాయమా కాదా? కర్మకి 3 సిద్ధాంతాలు: మీ ఉద్దేశం, మీ పని, రైట్, బయటకు వచ్చే ప్రవర్తన. ఓకే. ఆలోచన దగ్గర నుంచి అన్ని ముఖ్యమే. ఓకే. అబద్ధం అంటే కర్మకు అబద్ధమే, దాని తర్వాత వచ్చే ఫలితాలు రిజల్ట్స్ దానికి గుడ్ హ్యాబిట్ లో గుడ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. అబద్ధం అయితే బ్యాడ్ అకౌంట్ లోకి వెళ్ళాల్సిందే. దానివల్ల చాలా ఉద్దేశం ఇంపార్టెంట్. కానీ అబద్ధాలు ఎందుకు చెప్పొద్దు అంటారంటే, మీరు అన్నారు మార్చి చెప్పొచ్చు, మీరు అశ్వత్థామాది మార్చి చెప్పారు, అది అబద్ధం చెప్పలా. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది కాబట్టి అది పూర్తి అబద్ధం కాదు, ఏనుగు చనిపోయిందని చెప్పారు వాళ్ళు. అంటే అది యుద్ధం. వాళ్ళు ఎప్పుడైతే మొట్టమొదట మీరు 14 రోజుల వరకు చాలా ధర్మయుద్ధం జరిగింది ఇద్దరి మధ్య. 14వ రోజున అధర్మ యుద్ధం మొదలు పెట్టింది కౌరవులే. ఎప్పుడైతే వాళ్ళు అధర్మ యుద్ధం మొదలు పెట్టారో ఇంకా తప్పక వీళ్ళు కూడా వాడాల్సి వచ్చింది. అంతే తప్ప మనం మంచి జరుగుతుంది అంటే తప్పు చేసినా తప్పు కాదు అంటున్నారు కదా, అది సిచ్యువేషన్ బట్టి ఉంటది. కానీ దానికి తగ్గ ఫలితం ఆయన అనుభవించాల్సిందే, ధర్మరాజు అనుభవించాల్సిందే. సో ఈ రిజల్ట్స్ వేరు. మంచి కోసం చెడును వాడినా కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో మీరు నిజం ఇంటెన్షన్ మంచిదైనప్పుడు, మంచిదైనా ఉద్దేశానికి సంబంధించిన ఎంతైతే ఇంత ఉంటే అంత అనుభవించాల్సిందే. ఇంటెన్షన్ కూడా బ్యాడ్ అనుకోండి, ఇంకా ఇంత అనుభవించాలి. రిజల్ట్స్ కూడా బ్యాడ్ అనుకోండి, ఇంకా అనుభవించాలి. కాబట్టి అబద్ధం ఎందుకు వద్దంటానంటేనండి, అది ప్రాక్టీస్ అయిపోతుంది మీకు, అది వ్యక్తిత్వం అయిపోతుంది అబద్ధాలు చెప్పటం. అందుకే అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు దాచుకోండి, పోనీ అబద్ధాలు చెప్పొద్దు. అందుకే లేదా దాన్ని చెప్పే పద్ధతి మార్చుకోండి, అంతే తప్ప అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చెప్పేది నచ్చదని చెప్తా డే 1 నుంచి ఎవరికి, ఎందుకంటే నేను నిజాలు మాట్లాడుతున్నా. నచ్చదు కానీ ఎవరికి నష్టం, వినని వాళ్ళకి నష్టం, చెప్పే నాకు కాదు. నా బాధ్యత ఏంటి చెప్పడం వరకే. మీకు గ్రహాలే గురువులు అంటారు కదా, ఎట్లా బోధించాయి మీకు? మీరు మాట్లాడతాయి గ్రహాలు మీతో? డైరెక్ట్ గా ఏం మాట్లాడలేదండి, ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. మా స్నేహితులు అంటూ ఉంటారు, ఏదో ఒక రోజు నువ్వు గ్రహాలతో మాట్లాడతావు అనిపిస్తుంది అంటారు. అంటే వాటి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ అధ్యయనం చేశానండి, చదువుకుని కొంత అర్థం చేసుకున్నా. అధ్యయనంలో తర్వాత రీసెర్చ్, అంటే చాలా పరిశోధన చేశాను, ప్రయోగాలు చేశాను. వీటిలన్నిటి ద్వారా గ్రహాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాను. నేను ఏదైతే నా గురువు దగ్గర నేను మంత్రం తీసుకున్నానో అది పూర్తిగా దేవతలకు సంబంధించిందండి, గ్రహాలకు సంబంధించింది. అక్కడ నుంచి మాకు ఎక్కడ మీరు చూడండి, గ్రహాలకు సంబంధించిన ప్రాక్టీస్ ఎక్కడా లేదు. ఇప్పుడు నాకు తెలిసి మన ఇండియాలో అందరూ కూడా దేవతలు జ్యోతిష్యం మీదే ఉంది. ఈ గ్రహాలు అనేది నాకెందుకు నన్ను చూస్ చేసుకునే నాకు తెలియదండి. దాని రీజన్ కూడా ఏదో ఒక రోజు ఫైండ్ అవుట్. నవగ్రహ పూజలు చేస్తుంటాం కదా, అది సంబంధం లేదా? అది రాదా? నవగ్రహ పూజ ఓకేనండి, కానీ నవగ్రహాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నవగ్రహాలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ అనుగ్రహం పొందాలి, మళ్ళీ కర్మను అనుసరించాలి, ధర్మాన్ని పాటించాలి, అప్పుడు మార్చుకోగలం. కానీ మీరు పూజ చేసి బయటకు వచ్చి బూతులు తిడతారంటే అవదండి. మీరు అక్కడ పూజలు చేసి ఇటు వచ్చి వాళ్ళని బూతులు తిట్టారనుకోండి, చల్లదండి. సో కాబట్టి నేనేమంటున్నానంటే, నవగ్రహాలతో అయితే ఇంతవరకు అయితే డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఈ జన్మలో కాకపోయినా ఏదో ఒకటి మాట్లాడతానని అయితే నమ్మకం నాకుంది. ఈ జన్మలో సాధించుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఏదైతే చెప్పానో కళల రూపంలోనే ఇప్పటి వరకు జరిగింది. కాబట్టి వాటిని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గ్రహాలు పాత్రధారులు, ఇక్కడ హీరో కాదు, విలన్ కాదు, కానీ చాలా శక్తివంతమైనవి.
గ్రహాలతో గేమ్స్ ఆడొద్దు అని జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ చెప్తాను. ఓహో. గ్రహాల గురించి మనం అవగాహన పెంచాలి, ఓకే వాళ్ళకి సంబంధించి మంత్ర సాధన చేయాలి, ఓకే తర్వాత కర్మని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. రైట్. దీనికి సంబంధించిన నా దగ్గర ఒక కీలకమైన డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేశారు, లేదంటే కొట్టారు, లేదంటే ఆడపిల్లతో రేప్ చేశారు, రైట్? వీటన్నిటిని మౌనంగా భరించాలా? ఓకే, ఇది మనం తెచ్చుకున్న కర్మ కాబట్టి మనం అనుభవించాలని అనుకోవాలా, ఎదురు తిరిగి పోరాడాలా? కర్మ అంటే భరించడం అని ఎక్కడా చెప్పలేదండి. ఉమ్, ధర్మ పోరాటం ఉంది మనకి ఎప్పటి నుంచో. ఉమ్, అధర్మాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కొట్టారు అనుకుందాం, ఓకే, ఆ క్షణం మనం దెబ్బతింటాం, మనకి రాసుండొచ్చు, అవును. కానీ అలానే భరించాల్సిన అవసరం ఏం లేదు. అవునా? దాని పద్ధతి ప్రకారం ఎదుర్కోవచ్చు, ఓకే కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని చెప్తున్నా. ఓకే. మనకి న్యాయ వ్యవస్థ ఉంది, ఉమ్, దాని ద్వారా వెళ్దాం, ఉమ్, లేదా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఓకే. కొట్టే వరకు అసలు తీసుకెళ్ళమాకండి. ఆ అంటే కొట్టే ఇవన్నీ వ్యక్తితో యుగాన్ని ఎలా బట్టి ప్రయాణం చేస్తారు? మారుతుంటాయి కదండి ధర్మాలు, దేశ కాలమాన పరిస్థితులు బట్టి అవును. మారుతుంటాయి కదా. కలియుగంలో మన న్యాయ వ్యవస్థని మనం అనుసరించాల్సింది. ఓకే. చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. ఆ, మన రాజ్యాల్లో రాజుల ధర్మం మనకి లేదు, ఆ, కాబట్టి మనకి కలియుగంలో న్యాయ వ్యవస్థే చట్టం, ఓకే. కాలమే ధర్మం. ఓకే. అసలు కొట్టే వాళ్ళతో ఎందుకు మీరు ప్రయాణం చేశారు? ఉమ్, నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, Hmm. అసలు కొట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? తిట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? మోసం చేసే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? అంటే మనం మోసపోతామని పోం కదా, కదా, మనం ఇప్పుడు నమ్మితేనే కదా మోసం చేసేది అనేది పాపులర్ సామెత. సో అన్నిటికీ అదే వర్తిస్తుంది. మీరు రుణానుబంధం ఉంది, తీర్చుకున్నారు, ఎస్. కానీ స్టిల్ మీకు ఫ్రీ విల్ ఉంది, మీరు పోరాడొచ్చు. ఓకే. కర్మ అని ఇది ఒక కూర్చోవద్దు. క్లాస్ పెట్టి తప్పించేశారు మొత్తం. కర్మ అంటే ఆ, బాధపడటం కాదు, ఓకే. దాన్ని అనుభవించడం కాదు. అనుభవించడం కాదు. Okay. దాంట్లోంచి బయటకు వచ్చేదానికి మీ చేతుల్లో మీ సొంత నిర్ణయాలు ఉన్నాయి. Superb. అది చాలా మంది ఇదే ప్రశ్న ఇస్తూ ఉంటారు, నేను Hmm. కమెంట్స్ లో చాలా సార్లు ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటా. ఇలాగే మీరన్న ఈ రేప్ అనేది కూడా కర్మ అని బాధితురాల్ని మనం అవమానించకూడదు. ఓకే. ఇప్పుడున్న వ్యవస్థని కూడా ప్రశ్నించాలి, రైట్. వ్యవస్థ మార్చాలి. మనుషుల చేతుల్లోనే ఉందిగా. కరెక్ట్. అందరూ కొంచెం ధర్మంగా ఆలోచిస్తే మంచి న్యాయ వ్యవస్థ వచ్చిందేమో, అవును. మంచి రాజ్యాంగం వస్తదేమో, బ్రహ్మాండంగా. ఈ కుల మత భేదాలు పోతాయేమో, మనుషుల మధ్య వ్యత్యాసాలు పోతాయేమో, మానవత్వం పెరిగిద్దేమో, అప్పుడు ఇలాగ ఉండకపోవచ్చేమో. అవును, అవును. ఒక పేదవాడు పైకి వచ్చాడు అనుకోండి, వాడికి అదృష్టం వచ్చిందిరా అంటారు. అది ఒక ధనవంతుడు పడిపోయాడు అనుకోండి, వీడికి గ్రహాలు ఏదో దోషాలు ఉన్నాయిరా వీడికి అంటారు. ఇదేంది? రెండు వాస్తవమే. ఆ, ఎందుకంటే మనకి 12 గడులు ఉన్నాయి కదా, దాంట్లో 5వ గడే అదృష్టాన్ని, 9వ గడే భాగ్యాన్ని నిర్ణయిస్తది. అచ్చా. ఆ. ఓకే. మన పూర్వజన్మ సుకృతం ఆ, కొద్ది 5వ ఇల్లు గనక బాగుంటే, ఆ, 1, 5, 9 ఈ ఇల్లు అచ్చా. చాలా ముఖ్యమండి. ఓకే. 5వ ఇల్లు బాగుంటే ఖచ్చితంగా అదృష్టం అనేది వచ్చే అవకాశం ఉంటది. అచ్చా. మీరు చూడండి, ఎక్కడో సంబంధం లేని వాళ్ళు ఫేమ్ అయిపోతా ఉంటారు. అదే అంటున్నా. టీ కాసుకొని కోటిల్లు సంపాదించారు అంటే నమ్మొచ్చు, అదృష్టాన్ని నమ్మాలి, అవును. కంపల్సరీగా నమ్మాలి.